అందరికీ నమస్కారం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశంపై శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 7వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. నమస్కారం అండి. అలాగే మన సంస్కృతి సంపద ఛానల్ ప్రేక్షకులకు కూడా నమస్కారములు. గత ఎపిసోడ్స్ లో మనం అమ్మవారి యొక్క ఆయుధముల యొక్క ప్రశస్తి ఏంటి, వాటి యొక్క సంకేతాలు ఏమిటి, వాటిని మనం ఏ రకంగా అవగాహన చేసుకుని అర్థం చేసుకుని సాధనలో ఏ రకంగా మనకు ఉపయోగిస్తాయి అనేది మనం చెప్పుకున్నాం. ఈ ప్రస్తుతం మనం ఇప్పుడున్నటువంటి ఈ లోకంలో, ఈ మన సమాజంలో మనకి ఆత్మశక్తి, అలాగే ధైర్యము, స్థైర్యము, ఈ రెండు కూడా చాలా అవసరం. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడడం, ప్రతి చిన్న విషయానికి ఏంటంటే మనస్సు గతి తప్పడం, పెద్దగా చికాకు పడిపోవడం, ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తుంటాం. టెన్షన్ అండ్ స్ట్రెస్ అని మన వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అవి లేకుండా ఉండడానికి, వాటిని తగ్గించుకొనడానికి ఆధ్యాత్మికత అనేది మనకి నేపథ్యంగా ఉండాలి. అది ఉంటే ఎటువంటి పరిస్థితులైనా సరే మనం ధైర్యంగా ఎదుర్కొని మన యొక్క ఈ ఆందోళనని, మన యొక్క వ్యాకులతని తగ్గించుకోవడానికి మనకి చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని భక్తి చాదస్తం అని కొట్టేయకుండా మన గురించి, మన శరీర ధర్మ శాస్త్రాన్ని మనం అవగాహన చేసుకుంటే మన మెదడు, మన మనస్సు, మన బుద్ధి, మన ఇంద్రియాలు, వీటిని మనం ఏకాగ్రంగా ఒక్క లక్ష్యం మీద మనం ఎలా కేంద్రీకృతం చేయాలనేటువంటి చక్కనైనటువంటి అంశం మనకి దొరుకుతుంది. దాని ద్వారా మనం అనుకున్న లక్ష్యాల్ని మనం సాధించుకొని మన జీవితంలో ముందుకు వెళ్ళి ఎంతో అభివృద్ధిని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. సరే, అయితే ఇప్పుడు దేవీ నామాల్లో దేవి రూపవైభవం మనం చెప్పుకుంటాం. ప్రథమంగా నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల అనేటువంటి నామానికి మనం వచ్చాం. దీని గురించి మనం చెప్పుకుందాం. అమ్మవారిది ఇది 12వ నామం. నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండలాయే నమః అని ఈ నామంతో అమ్మవారిని మనం ధ్యానించాలి. ఇందులో తన యొక్క ఎర్రని కాంతులలో పూర్తిగా మునిగి తేలుతూ ఉన్నటువంటి బ్రహ్మాండ మండలాలు కలిగినటువంటిది అన్నమాట. అంటే పైన ఉన్నటువంటి 7 లోకాలు, కిందనున్నటువంటి 7 లోకాలు, 7 అధోలోకాలు, 7 ఊర్ధ్వలోకాలు. ఈ లోకాలే కాకుండా మిగిలిన విశ్వము, విశ్వాంతరాళంలో ఉన్నటువంటి సర్వ బ్రహ్మాండ గోళాలు, సర్వ జ్యోతిష్యులు. జ్యోతిష్యు అంటే అన్నిటికీ సరిపోతుంది. గ్రహాలు, నక్షత్రాలు, అలాగే ఉల్కలు, వీటన్నిటికీ. అందువల్ల జ్యోతిర్మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అండపిండ బ్రహ్మాండ భాండములన్నీ అమ్మవారి యొక్క అరుణ కాంతిలో మునిగి తేలుతూ ఉంటాయి. ఆ అరుణ కాంతియే ప్రేరణ అని మనం చెప్పుకుంటాం. ఇది వర్చస్సు, అమ్మవారి తాలూకా తేజస్సు. ఇది మనం మొట్టమొదటి చెప్పుకున్నాగా ధ్యానం శ్లోకంలో ఏమని చెప్పుకున్నాం? అరుణాం కరుణాతరంగితాక్షిం అని చెప్పుకున్నాం. అరుణాం అంటే ఉదయిస్తున్న సూర్యుని ఉదయ సంధ్యారాగము యొక్క కాంతి. ఉదయ సంధ్యారాగము, రాగము అంటే రంగు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉదయించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సూర్యునికి ముందు మనకి ఆకాశంలో కనిపించేటువంటి ఎర్రని కాంతి, అది అరుణ కాంతి అన్నమాట. ఆ అరుణ కాంతి నిజారుణ ప్రభాపూరము. నిజ అంటే ఆవిడ స్వప్రకాశం. అది
స్వయంగానే అమ్మవారు ఎర్రని కాంతులని శరీరం నుంచి వెదజల్లుతూ ఉంటుంది. ఆ కాంతుల యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అంటే 1000 సూర్యులు ఒక్కసారి ఉదయించినట్టు ఉంటుందన్నమాట. లేదా 1000 సూర్యకిరణాలు ఒకేసారి బయటికి వస్తే ఎలా ఉంటుందో అంతటి కాంతి. అలాగైనా అర్థం చేసుకోవచ్చు. 2 విధాలుగాను మనం సముచితంగానే భావించవచ్చు. అలా మనం ధ్యానం చేయడానికి కళ్ళు మూసుకునేటప్పటికి మనకి ఎర్రని కాంతి మన కళ్ళలో దృక్పథం కనిపిస్తుంది మనకి. ఆ ఎర్రని కాంతే అమ్మవారు అరుణవర్ణము అని మనం తెలుసుకోవాలి. అలాగే అరుణవర్ణం పుట్టడానికి మూలంగా ఇది మనం దర్శించుకోవాలి. జన్మకి మూలం అరుణవర్ణం. అలాగే కళ్ళు మూయడానికి కూడా అరుణవర్ణమే కారణం. కళ్ళు తెరవడం అంటే చీకటి నుంచి వెలుగులోకి రావడం, అంటే అజ్ఞానము నుంచి జ్ఞానములోకి మనం చేసేటటువంటి ప్రయాణం అన్నమాట. ఏమి సాధించాలి ఈ జన్మకి అంటే ధనం సంపాదించాలండి, అధికారం సంపాదించాలండి, యోగ్యత సంపాదించాలండి, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాలండి. అవన్నీ సరే, బానే ఉంది. అవి దేనికి సంబంధించినవి? ఇహలోకానికి సంబంధించినటువంటి భౌతికమైనటువంటి అంశాలు. మరి పారలౌకికమైన అంశాల సంగతి ఏమిటి? వాటిని కూడా సాధించటానికి ఇవి సాధిస్తే సరిపోదు, ఇవి అక్కర్లేదు అవి కావాలి అనట్లే, ఇవి కూడా ఉండాలి. మనకంతే పెద్దలు ఇహపర సాధన అన్నారు. ఇహము పరము రెండూ సాధించుకోవాలి. అంటే ధర్మ అర్థ కామ మోక్షములు, చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధి అర్థం అని మనం పూజా సంకల్పం చెప్పుకుంటాం కదా. చతుర్విధ పురుషార్థ ఫలాలు మనకి కావాలి అంటే మోక్షం కూడా అందులో ఉన్నది. ధర్మ మార్గంలో ధన సంపాదన చేసి ధర్మ మార్గంలో మన యొక్క కోరికలను తీర్చుకుంటూ చేయవలసినటువంటి సాధన పరాకాష్ఠ ఏమిటి అంటే మోక్షాన్ని సాధించడానికి కావలసినటువంటి సాధనలు చేయాలి. పరోపకారము, పరసేవ, నిస్వార్థ బుద్ధి, అలాగే ఏంటంటే ఉదార చరిత్ర, ఉదార భావన, ఉదార చారితానంతు వసుధైక కుటుంబకం అంటారు కదా. ఆ భావనల్ని మనం అర్థం చేసుకుంటూ మన యొక్క ఈ స్థితికి ఇంకా ఉచ్చ స్థితిని పొందటానికి చేయవలసినటువంటి సాధనే ఇది. అలా అమ్మవారి తాలూకా వెలుగు నుంచి చీకటి నుంచి వెలుగులోకి రావడానికి ఈ నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అనడంలో వెలుగు నుంచి చీకటిలోకి చేసే ప్రయాణాన్ని సూచిస్తుందన్నమాట. అలాగే దీన్నే మనం ఒక్కసారి మనం గమనించినట్లయితే పురుష సూక్తంలో చూడండి, చక్షో సూర్యో అజాయత అని చెప్పుకుంటాం కదా. కాంతిని సూర్యుడితో పోలుస్తారు, కాంతిని కనులతో పోలిస్తారు. ఆ పురుషుని యొక్క మూల రూపం, విరాట్ పురుషుని యొక్క కన్నులు ఏమిట్రా అంటే సూర్యుడు. సూర్యుడు చంద్రాదులే కన్నులుగా కలిగినటువంటి విరాట్ పురుషుని రూపం పురుషోక్తంలో మనం చెప్పుకుంటాం. కాబట్టి అంటే పరమాత్మ నేత్రం నుండి సూర్యుడు పుట్టాడు అని మనం తెలుసుకుంటాం కదా. పరమాత్మ యొక్క కన్ను సూర్యుడు. అలాగే అమ్మవారి వర్చస్సు అరుణ వర్ణ ప్రభా సముద్రము, ప్రభాపూరము. పూరము అంటే ఏమిటి? నీరు. అంటే కాంతి అనేటటువంటి ప్రవాహం అది. ఆ ప్రవాహంలో ఈ బ్రహ్మాండ మండలాలన్నీ కూడా మునిగి తేలుతున్నాయన్నమాట. అది మజ్జత్ అంటే మునిగి తేలుట. అంటే ఎలా చెప్పుకోవచ్చు? అమ్మవారి తాలూకా కాంతి పంచదార పాకం అయింది అనుకోండి, అందులో మునిగి తేలేటటువంటి రసగుల్లా. మేము బెంగాల్లో ఉంటాం కాబట్టి రసగుల్లా వెంటనే కనిపిస్తుంది మాకు. అంచేత ఆ ఉదాహరణ చెప్తున్నాను. రసగుల్లా లోపల ఉండేది తీయదనమే, రసగుల్లాకి బయటన ఉండేది కూడా తీయదనమే. అలాగే ఈ కాంతులనేవి, అరుణకాంతి అనేది ఈ బ్రహ్మాండ గోళాలన్నిటిలోని బయటన ఉన్నది, లోపల కూడా ఉన్నది. అదే చైతన్యం, చిశక్తి, చేతనారూప, జడశక్తి, జడాత్మిక అని మనం చెప్పుకుంటాం ముందు నామాల్లో.
అంటే చైతన్య రూపంలో ఉన్నటువంటి శక్తి అమ్మవారే, జడ రూపంలో ఉన్నటువంటి శక్తి కూడా అమ్మవారే. ఈ గోళాల రూపంలో ఉన్నటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉందో, గోళాలు జడత్వాన్ని కలిగి ఉంటాయి, కానీ అవి భ్రమిస్తున్నాయి, పరిభ్రమిస్తున్నాయి. భ్రమణము పరిభ్రమణము రెండు ఉన్నాయి వాటికి. అంటే చలన శక్తి ఉంది, చైతన్యం లేకపోతే చలన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మనం సైన్స్ పరంగా తీసుకున్నట్లయితే లేదండి, అలా కాదు, ఆకర్షణ శక్తి, గురుత్వాకర్షణ శక్తి ప్రభావం వల్ల అవి తిరుగుతున్నాయి. కరెక్టే, గురుత్వాకర్షణ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎటువంటి శక్తి? దేనివల్ల ఆ శక్తి పుడుతున్నది? దాన్ని సూచించటమే మనం అమ్మవారి యొక్క శక్తిగా మన పెద్దలు సంకేతించారన్నమాట. ఇక్కడ సంకేతితార్థమే, అది తప్పు ఇది ఒప్పు అని కాదు, దాన్ని ఆ రకంగా అర్థం చేసుకోవాలి, అది అన్నమాట. అప్పుడు మనకేంటంటే పురాణాలు పుక్కిటి పురాణాల్లో కనిపించవు, అవి సంకేతితార్థాలుగా మనకి స్ఫురిస్తాయన్నమాట. అది జ్ఞానం, అసలైన జ్ఞానం అంటే అది. కాబట్టి ఇక్కడ తైత్రీయోపనిషత్తులో తతో రాత్రి రజాయత తత సముద్రోర్ణవ సముద్రాదర్ణవాదది అంటున్నటువంటి చెప్పే శ్లోకాల్లో యథాపూర్వం అకల్పయత్, ఈ బ్రహ్మాండం అంతా కూడా ఒక కల్పం అయిపోయిన తర్వాత రెండో కల్పంలో తిరిగి సృష్టి జరిగినప్పుడు ఎలా సృష్టించారట? యథాపూర్వం అకల్పయత్, పూర్వము ఎలా అయితే ఈ సృష్టి బ్రహ్మాండం అంతా ఉందో అలాగే మళ్ళీ తిరిగి అదే సృష్టిని మళ్ళీ చేశారు. అదే సృష్టి మళ్ళీ చేయబడింది. ఎవరి చేత అంటే ఆ పరమేశ్వరి ప్రయత్నం వల్ల. ఆవిడ పంచకృత్య పరాయణ కదా, శివులు ఇద్దరూ కలిపి చేసినటువంటి ఈ సృష్టి కార్యం, పూర్వం ఎలా అయితే సృష్టి ఉన్నదో ఈ సృష్టి లయమైపోయిన తర్వాత మరలా పునఃసృష్టి చేసినప్పుడు ముందు ఎలా సృష్టి ఉన్నదో అలాగే చేశారట. ఇది తైత్రీయంలో మనకి చెప్పేటటువంటి విషయం. అందువల్ల ఎలా అయితే సూర్య కుటుంబంలో గోళాలు, సూర్య గోళం ఎలా ఉద్భవించిందో, గ్రహాలు ఎలా ఉద్భవించాయో, అలాగే అమ్మవారి సహజ వర్చస్సు అనేది అరుణ ప్రభా సముద్రము. సముద్రము అండంలో అనంతమైనది అని అర్థం. అంతము ఆది లేనటువంటిది సముద్రము. ఇంత అని చెప్పలేనిది. ఎంత ఉంది సముద్రంలో నీరు అంటే ఇంత అని ఇలా చిన్నపిల్లలు చూపించినట్టు ఇలా చేయి చూపిస్తామా ఇంత ఉన్నది అని? అలా చెప్పలేము. దానికంటూ ఒక మితి లేదా దానికంటూ ఒక స్కేల్ మనకి లేదు, కొలవడానికి ఒక పాత్ర లేదు. అనంతమైనది అనే ఒకే వాచి మనం ఇన్ఫినిట్ అని చెప్తాం. అలాగే అరుణకాంతి అమ్మవారి శరీరం నుంచి ఉద్భవించేటటువంటి ఆ బిందు మండల వాసిని యొక్క ప్రకాశం అనేది ప్రభాపూర సముద్రం. అది ఆ ప్రభలలో అంటే ఆ కాంతులలో విశ్వంలో ఉన్నటువంటి సమస్త గోళాలు, సమస్త సౌర మండలాలు ప్రకాశంతో ఉజ్జీవింపజేయబడుతున్నాయి, ప్రకాశంతో ప్రదీప్తము చెందుతున్నాయి, మరింత ప్రకాశంగా వెలుగుతున్నాయి. అదన్నమాట ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది. ఇది బ్రహ్మాండ మండలాలకు అమ్మవారి అరుణారుణ సహజ వర్చస్సుతో ప్రకాశింపజేయుట అనేటటువంటి ఒక కార్యాన్ని, ప్రకాశితమైనటువంటి గోళాలు మనకి శక్తిని సూచిస్తాయి. ఇప్పుడు దీన్ని సైంటిఫిక్ గా మనం ఒకసారి అర్థం చేసుకుందాం. చూడండి, మనకి లోహములు మెరుస్తాయి, మనకందరికీ తెలిసిన విషయమే. లోహాలు ఎందుకు మెరుస్తాయి? సూక్ష్మంగా వెళ్ళినట్లయితే మనం ఏం తెలుసుకుంటాం? అణువు, పరమాణువు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు పరిభ్రమిస్తూ ఉంటాయి. వివిధ ఆర్బిటాళ్లలో, వివిధ కర్పరాల్లో ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. కేంద్రకంలో న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఉంటాయి. అది పాజిటివ్ ఎనర్జీ అని మనం చెప్పుకుంటాం. ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ ఎనర్జీ. సో ఈ ఎలక్ట్రాన్లు తిరుగుతూ శక్తిని గ్రహించినప్పుడు అవి ఉన్నటువంటి ఆర్బిటాల్ని విడిచిపెట్టి దానికన్నా పై ఆర్బిటాల్లోకి ఇవి జంప్ చేస్తాయి, ప్రవేశిస్తాయి. అలా ప్రవేశించడం వల్ల వాటి శక్తి, అవి గ్రహించిన శక్తి వల్ల
ఆర్బిటాల్ ఎస్ ఆర్బిటాల్లోనూ పి ఆర్బిటాల్లోకి వెళ్తాయి, పి ఆర్బిటాల్లోనూ డి ఆర్బిటాల్లోకి వెళ్తాయి. అలా వెళ్ళినటువంటి ఎలక్ట్రాన్స్ శక్తిని గ్రహించి వెళ్ళినవి అవి. అంటే ఉన్న స్థానం నుంచి, తన పథం నుంచి వేరొక ఉన్నతమైన పదానికి వెళ్ళాయి అవి. పథము, మార్గము అనే దృష్టిలో వాడుతున్నాను నేను ఇక్కడ. కక్ష్య, పై కక్ష్యకి వెళ్ళాయి. అయిందండి. మరి ఈ పై కక్షలోకి వెళ్ళినవి అక్కడ ఉండిపోతాయా? ఉండవు. అవి తాను గ్రహించినటువంటి శక్తిని కాంతి రూపంలో విడుదల చేసేస్తే దాని శక్తి తగ్గిపోయింది కదా, వేగం తగ్గిపోతుంది. ఎప్పుడైతే వేగం తగ్గిపోయిందో మళ్ళీ పైన ఉన్న కక్షలోంచి ఎలక్ట్రాన్ మళ్ళీ తన స్వకక్షలోకి వచ్చేస్తుంది, కింద కక్షలోకి వచ్చేస్తుంది. అంటే శక్తిని గ్రహించింది, శక్తిని విడుదల చేసింది. ఈ శక్తిని గ్రహించటం అనేది ఎక్కడి నుంచి వస్తోంది? బాహ్యం నుంచి వస్తోంది కదా. అలా వచ్చినటువంటి శక్తి వల్ల అది ప్రచోదనం చెంది పై కక్షలోకి వెళ్ళింది కదా. ఇదేనండి సూక్ష్మంలో మనం తెలుసుకునేది. అదే ఇక్కడ చెప్తున్నారు. నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండల అంటే మొత్తం ఒక పరమాణువులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అన్నింటినీ కలిపి మనం ఒక చిన్న సౌర మండలంగా మనం భావించినట్లయితే అమ్మవారి యొక్క శక్తి కాంతి రూపంలో, శక్తి రూపంలో, ఆకర్షణ రూపంలో ఈ గోళాలన్నింటినీ ప్రకాశింపచేస్తున్నది అని చెప్పడానికి ఈ నామం తాలూకా అది అర్థం అన్నమాట. అణోరణీయాన్ మహతో మహీయాన్. మళ్ళీ మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను నేను. అణువులలో, అణురూపంలో ఉన్న శక్తి అమ్మవారు. మహత్ అంటే బ్రహ్మాండ భాండాల్లో, పెద్ద పెద్ద గోళాలలో ఈ విశ్వంలో ఉండేటటువంటి మహత్ శక్తి అది అమ్మవారి. కాబట్టి బృహత్తుల్లో బృహత్తు, అలాగే అణువుల్లో పరమాణువు, అన్నిట్లోని ఉన్నటువంటి అంతర్నిహిత శక్తి ఒకటే. అది ఆ శ్రీమాత, శ్రీ మహారాజ్ని అని మనం చెప్పుకోవాలి. ఇక్కడ అమ్మవారి కాంతిని వర్ణించారు కదా. తర్వాత అమ్మవారి యొక్క శిరస్సు వర్ణన వస్తుంది. ఏమిటది? చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. అమ్మవారి తలక జుత్తు. అంటే ఇక్కడ ఒక్క విషయం మర్చిపోకూడదు. మళ్ళీ అమ్మవారు ఎక్కడి నుంచి పుట్టింది? చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. పరమేశ్వరుని యొక్క చిత్తమనే అగ్నికుండంలో నుంచి సృష్టించబడినటువంటిది అమ్మవారు. అందులోంచి ఏం పుట్టిందని చెప్పుకున్నాం మనం? మొట్టమొదటి కాంతి పుట్టింది. ఆ కాంతిలోంచి శ్రీచక్రం పుట్టింది. శ్రీచక్రం మధ్యలో ఉన్నటువంటి బిందువు నుంచి వచ్చిన ప్రకాశములో అమ్మవారు ప్రస్ఫుటం అవుతోంది. అలా ప్రస్ఫుటమవుతున్న అమ్మవారికి మొట్టమొదట కింద నుంచి పైకి వస్తున్నటువంటి అమ్మవారికి మొట్టమొదటి ఏం కనిపిస్తుందండి? జుత్తు కనిపిస్తుంది. ఎలా ఉందట? అమ్మవారి తలక కేశపాశములు ఎలా ఉన్నాయి అంటే చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. సంపంగి, సౌగంధిక పుష్పాలు, అశోక పుష్పాలు, లసత్, కచ, వీటన్నిటి యొక్క సౌరభాలని తొలగదోసేటంతటి గొప్ప సౌరభము అమ్మవారి యొక్క జుత్తులో ఉన్నదట అని ఒక అర్థం చెప్పుకుంటే, ఇంకొక అర్థం ఏమని చెప్పుకోవాలి? ఈ పుష్పములన్నిటి యొక్క సుగంధాలతో విలసిల్లుతున్నటువంటి కేశములు కలిగిన. ఎందుకంటే ఈ పుష్పాలన్నీ అమ్మవారు అలంకరించుకుంటుంది కనుక. అమ్మవారు ఈ పుష్పాలను అలంకరించుకున్నా ఆ పుష్పాలలో ఉన్న సువాసన కొరకు అమ్మవారు అలంకరించుకుందని మనం అనుకుంటాం. అది కాదుట. అమ్మవారి యొక్క కేశాలు సహజ సుగంధమైనవి. ఇక్కడ మీకు ఒక కథ జ్ఞాపకం రావాలి. అమ్మవారి కేశములు సహజ సుగంధమైనవి. ఏంటి జ్ఞాపకం వచ్చింది చెప్పండి? నక్కీరోపాఖ్యానం. నక్కీరుడు అనేటటువంటి కవి రాజుగారి దగ్గర ఉండి పరమేశ్వరుణ్ణే శపిస్తాడు, పరమేశ్వరుణ్ణి ధిక్కరిస్తాడు. పార్వతి కొప్పు సహజ సుగంధమైనది అని పరమేశ్వరుడు తన భక్తుడైనటువంటి పూజారికి ఒక శ్లోకం రాసి, అయ్యా నీ పేదరికాన్ని బాపుకో, రాజుగారి దగ్గరికి వెళ్ళు, ఈ అనావృష్టి బాధ నీకు విడిచిపడుతుందని వెళితే ఆ శ్లోకాన్ని చూసి నక్కీరుడు ఏమంటాడంటే, ఈ లోకంలో ఇది చెల్లదు, దీనిలో అనౌచిత్య దోషం అనేది ఉంది, ఔచిత్యం లేదు. ఏమిటి అనౌచిత్యము అంటే స్త్రీల కొప్పు సహజ సుగంధం కాదు కదా అంటే అని చెప్పి దాన్ని కొట్టిపారేస్తాడు. పాపం ఈ పేద బ్రాహ్మడు ఈయన రాసింది కాదు, అది పరమేశ్వరుడు రాసిచ్చాడు. ఇది వెళ్ళి చదువు, నీకు రాజుగారు ఏంటంటే
మెచ్చుకుని సన్మానం చేస్తారు, నీకే తృణమో పణమో ఇచ్చుకుంటారు, దాంతో నీ జీవితం గడిచిపోతుంది. ఏం తప్పేమిటి? పాపం అవమానించబడి మరి వచ్చి, స్వామి నువ్వేం ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు ఇంకేం ఇవ్వకు, నాకు ఇలా ఇంత అవమానం జరిగిందయ్యా అని చెప్పుకుంటే పాపం పరమేశ్వరుడికి ఇంకా జాలి కలుగుతుంది. అయ్యో భక్తుడు లాభం పొందాడు అనుకుంటే అవమానం పొందొచ్చాడని ఆయనే స్వయంగా వెళ్తాడు. పద మళ్ళీ మరోసారి తీసుకెళ్తాడు, జబర్దస్త్ బలవంతంగా తీసుకెళ్లి మళ్ళీ సభలో అదే పద్యాన్ని తాను సమర్థిస్తూ, అది కరెక్టేనండి, పార్వతి కొప్పు సహజ సుగంధం కదా అని చెప్తే, పార్వతి కొప్పు పరలోకంలో సహజ సుగంధమైనది, ఈ లోకానికి ఈ శ్లోకం చెల్లదు అంటాడు నత్కీరుడు. అప్పుడు పరమేశ్వరుడు తన మూడో కను చూపిస్తాడు. ఆయనే మాట్లాడతాడు, అయ్యా పార్వతి కొప్పు సహజ సుగంధమైనది కాబట్టి ఈ శ్లోకంలో లోపం లేదు అంటాడు. అక్కడతో ఈయన ఊరుకున్నాడా? ఊరుకోలే. నీవు మూడవ కన్నే కాదు, శరీరం అంతా కళ్ళున్నా సరే ఈ శ్లోకంలో దోషం లేదని నువ్వు చెప్తే నేను ఒప్పుకోను అంటాడు. అప్పుడు నత్కీరుని ఆయన శపిస్తాడు. ఇది నత్కీరు ఉపాఖ్యానం. కాబట్టి అమ్మవారి యొక్క కేశపాశాలు వచ్చేటప్పటికి చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అనేది జ్ఞాపకం వచ్చినప్పుడు మనకు ఆ నత్కీరు ఉపాఖ్యానం కూడా, నత్కీరుడి కథ కూడా మనకి జ్ఞాపకం వస్తే సందర్భోచితంగా ఉంటుంది. కాబట్టి విస్తృతి అనేటటువంటిది లేకుండా సందర్భోచితంగా దాన్ని కొంచెం స్పృశించుకున్నాం. అది ఇక్కడ ఈ పుష్పాల్లో ప్రత్యేకత ఏమిటండి అంటే, చంపక అశోక పున్నాగ పూలు వరుసగా ప్రధాన వర్ణాలైనటువంటి ఆకుపచ్చ, ఎరుపు, నీలము, గ్రీన్, రెడ్ అండ్ బ్లూ, ఇవే కదా బేసిక్ కలర్స్. ఈ ముఖ్యమైనటువంటి మూలాధారమైన ప్రాథమిక వర్ణాలు సూచించడానికి ఈ పుష్పాలు అనేవి మనకి అమ్మవారు ధరించిందట. అంటే రంగులలో ఉన్నటువంటి ప్రాథమికత అమ్మవారి దగ్గరే ఉన్నది. అంటే వర్ణాలని సృష్టించింది నేను, మాతృకా వర్ణ రూపిణి అని మనం చెప్పుకుంటున్నాం చూసారా, అన్ని రంగులకి ఆధారమైనటువంటి వర్ణాలు. దానికి ఇంకొక అర్థం కూడా ఉందిలేండి, అది అక్కడ చెప్పుకుందాం, అంత విస్తృతికి వెళ్ళట్లేదు నేను, అందుకే అది ఆ నామం వచ్చినప్పుడు అప్పుడు చెప్పుకుందాం మనం. ఇక్కడ అన్ని వర్ణాలకి కారణమైనవి ఏమిటి? గ్రీన్, రెడ్ అండ్ బ్లూ. ఈ మూడు వర్ణాలు చంపకము, అశోక పుష్పము, పున్నాగ పుష్పము ఉంటాయి. ఈ మూడు రంగుల వివిధ కలయికల వల్ల మిగతా వర్ణాలు అనేవి ఏర్పడతాయి, మనకు తెలుసు. అది తలకట్టునందలి శిరోజాలు సుగంధ పరిమళాలు వెదజల్లాలంటే ఆడవాళ్ళే అమ్మవారిని చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచాయే నమః అని ధ్యానించాల్సి ఉంటుంది. సౌందర్య లహరిలో కూడా శంకరాచార్యుల వారు ధనోతు ధ్వాంతం అనేటువంటి శ్లోకంలో 43వ శ్లోకంలో బలమథన వాటి విటపినాం అని పూలవాసనలతో పరిమళిస్తూ కాంతుల్ని విరజమ్ముతున్నటువంటి అమ్మవారి యొక్క కబరీ బంధం అంటే కేశపాశాల్ని ఆయన వర్ణిస్తారు. ఇందులో సుగంధవంతం కావాలి, అమ్మవారి శిరోజ సుగంధాన్ని పొంది తాము సుగంధవంతం కావాలని పువ్వులు కోరుకుంటాయట. మరైతే ఆ పువ్వులే మనం అమ్మవారికి ఇవ్వాలంటే ఇవ్వగలమా? మనకి ఎల్లవేళలా అన్ని కాలాల్లో దొరకవు. అమ్మవారు ధరించేవి దివ్యవనంలో ఉన్నటువంటి దివ్య పుష్పాలు. మనకి ఏ పుష్పాలైతే సుగంధభరితమై ఉన్నాయో వాటిని మనం అమ్మవారికి సమర్పించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ చాదస్తాలికి పోవాల్సిన అవసరం లేదు. అందువల్ల అమ్మవారు ఈ పువ్వుల యొక్కే సుగంధాన్ని చేకూర్చగలిగినటువంటి సుగంధభరితమైన కేశములు కలిగినది. తన కేశములు అందముగా ఉండటానికి ఈ 5 పుష్పాలు తన శిరస్సులో కొప్పులో ధరించినటువంటిది అని చెప్పుకుంటూ, ఈ పుష్పాల్లో ఉన్నటువంటి మూల వర్ణాలని స్ఫురింప చేయడం కోసం ఈ రంగులు 3 రంగులు ఉన్నటువంటి పుష్పాలని అమ్మవారు ధరించిందని కూడా ఒక అర్థాన్ని మనం దీని ద్వారా మనం తెలియజేసుకోవచ్చు. తర్వాత కురువింద మణి శ్రేణి కనత్ కోటీర వండిత. ఇప్పుడు కురువిందమణులు అంటే ఏమిటండి? కురువిందమణులు అంటే పద్మరాగమణులు అన్నమాట. కనత్ అంటే ప్రకాశిస్తున్నటువంటి, కోటీర మండిత అమ్మవారి శిరోజములు వర్ణించుకున్నాం కదా. శిరోజములు వర్ణించిన తర్వాత మరి ఆ శిరోజముల పైన పుష్పములు ఉన్నాయి అనుకున్నాం కదా. పుష్పాల పైన అమ్మవారి శిరస్సు పైన ఏమున్నది? కిరీటం ఉన్నది. ఆ కిరీటం ఎలా ఉందిట? కురువిందమణులతో జడితమై ఉన్నది.
కురువింద మణులు తాపించబడి ఉన్నటువంటి స్వర్ణ కిరీటం అన్నమాట. అమ్మవారికి అలంకారం అంటే ఎంత ఇష్టమో, అందుకే అమ్మవారి తాలూకా ప్రత్యేకమైనటువంటి ఆడవాళ్ళకి కూడా అలంకారం అంటే అంత ఇష్టం. అదే మనం చూడాలి. అమ్మవారి తాలూకా రూపాలు కాబట్టే స్త్రీలందరూ కూడా అలంకారత్వాన్ని అలంకరించుకోవడాన్ని ఇష్టపడతారు. కాబట్టి ఏ స్త్రీని చూసినా మనకు వెంటనే అమ్మవారి జ్ఞాపకం రావాలి. కన్నుదోయికి నన్యకాంతలడ్డం పైన మాతృభావన చేసి మరలువాడు ప్రహ్లాదుడు. ఆ భావన మనకు వచ్చినప్పుడు మన దృష్టి సాత్వికంగా ఉంటుంది, మన ఆలోచనలు సాత్వికంగా ఉంటాయి, మనం సత్ మార్గంలో ప్రయాణం చేయడానికి ఉపయోగపడతాయి. ఆలోచనలే కారణం మనం మంచి చేయడానికైనా చెడు చేయడానికైనా. కాబట్టి ఆలోచనల్ని ముందు మనం శుద్ధపరచుకోవాలి. శుద్ధ ఆలోచనలు, శుద్ధ దృష్టి, శుద్ధ సంకల్పము, ఈ మూడు కూడా ప్రతి ఒక్కరూ తమకి తాము వృద్ధి చెందించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. నిరంతరం జాగరూకత వహించి వాటిని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎలా ఉన్నాయి నా ఆలోచనలు, నా దృష్టిలు ఎలా ఉన్నాయి, నా చూపులు ఎలా ఉన్నాయి. ఇది మనం చెక్ చేసుకుంటే మన వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు అమ్మవారి తల కిరీటాన్ని వర్ణిస్తున్నారు. కురువింద మణులు అంటే పద్మరాగాలు. రాగ మణులు ఎక్కడైనా దొరుకుతాయి, కానీ శ్రీలంకలో దొరికేటటువంటి పద్మరాగ మణులకి కురువింద మణులు అని పేరు. ప్రత్యేకంగా సింహళంలో వీటిని రూబీస్ అంటారు కదా ఇంగ్లీష్లో. శ్రీలంకలో దొరికేటటువంటి పద్మరాగ మణుల్ని కురువింద మణులు అంటారు. ప్రత్యేకంగా వాటికి ఆ ప్రత్యేకత ఉంది, వాటికి ఆ రకంగా పిలుస్తారు. అందువల్ల ఇవి ఎర్రగా ఉంటాయి. మంకెన పువ్వు, గురువింద పూస. గురువింద చూసారా? గురువిందలు చూసేటటువంటి అవకాశం పట్టణాల్లో ఉన్న వాళ్ళకి లేవు, కానీ పల్లె ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి గురువింద గంజలు అంటే తెలుస్తాయి. పైన చిన్న నలుపు ఉంటుంది, కిందన చిన్న నలుపు ఉంటుంది, పైన ఎర్రగా ఉంటుంది. అసలు నిజంగా పైనే నలుపు ఉంటుంది, కిందన ఎరుపు ఉంటుంది. అంటే కాడ, ఆ గింజ విత్తనం కదా అది, దాని కాడ భాగం నల్లగా ఉంటుంది, దాని కిందన ఎర్రగా ఉంటుంది. కానీ అది కొంచెం తక్కువ కనుక మనకి ఎక్కువగా పైన ఎరుపు కింద నలుపు అని మనం చెప్పుకుంటాం తిరగేసి. కానీ ఆ బీజం నిజంగా గింజలు చేత్తో పట్టుకుంటే మనకు అర్థమైపోతుంది విషయం ఏమిటనేది. అయితే ఈ ఆరుద్ర పురుగు, ఎరుపుకి చిహ్నాలు చూడండి మనకి. మంకెన పువ్వు, కురువింద పూసలు, ఆరుద్ర పురుగు. ఆరుద్ర కార్తెలో భూమి దున్నినటువంటి భూమిలో నాగేటి చాళ్ల మధ్య నుంచి ఈ ఆరుద్ర పురుగులు ఉద్భవిస్తాయండి. అది నిజంగా ఏంటంటే అనుభవైక వైద్యమే. ఎంత అందంగా ఉంటాయో. వాటికి తాలూకా శరీరం ఎలా ఉంటుందంటే ముఖమల్లా ఉంటుంది అనమాట. అతి మెత్తగా ఉంటాయి, ఎర్రని కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి అన్నమాట ఆరుద్ర పురుగులు. చూసి తీరాలండి. మనం మన పిల్లలకి కూడా చూపించాలి వాటిని. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిపోయింది కాబట్టి మనం మొబైల్లో కొడితే ఆటోమేటికల్లీ వాటి రూపాలనే వచ్చేస్తాయి. మనం చూపించవచ్చు, ఇదిగో ఇదిరా ఆరుద్ర పురుగు, ఇది మంకెన పువ్వు, ఇది అని చూపించవచ్చు. బొమ్మ చూడటం వేరు, ప్రత్యక్షంగా చూడటం వేరు. వాటిని చేతిలోకి తీసుకుంటే ఎంత సున్నితంగా ఉంటాయో అవి. ముఖమల్ ఎంత సున్నితంగా ఉంటుందో అంత సున్నితంగా ఉంటాయన్నమాట ఇవి. కురువింద మణి శ్రేణి కనత్ కోటీర మండిత. లొద్దుక పువ్వు, మందార పుష్పం, రక్తం, ఈ అన్నిటి తాలూకా ఎరుపు. ఏ ఎరుపో ఆ ఎరుపుగా ఉండేటటువంటి పద్మరాగమణులని తాపించిన కిరీటాన్ని, పచ్చని బంగారు కిరీటాన్ని అమ్మవారు ధరించిందట. ఈ ఎర్రని కాంతులు విరజించేటటువంటి వస్తువులన్నీ కూడా అమ్మవారి కిరీటంలో ఈ మణుల రూపంలో పొదగబడింది. శంకరాచార్యుల వారు అదే చెప్తారు. గతైర్ మాణిక్యత్వం అని 42వ శ్లోకంలో. ద్వాదశ ఆదిత్యులచే చక్కగా కోచబడి చెక్కబడిందట. దీన్ని ఎవరు ఏ కంసాలి చెక్కలేదు. దీన్ని చెక్కింది ద్వాదశ ఆదిత్యులు. ఆదిత్యులే స్వయంగా ఈ అమ్మవారి తాలూకా కిరీటాన్ని తయారు చేశారంట. అండంలో ఉద్దేశం ఏమిటి? ఆదిత్యుడు అంటేనే ప్రకాశవంతమైన వాడు అని అర్థం. అంతటి ప్రకాశవంతమైన వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువు ఇంకెంత ప్రకాశవంతంగా ఉంటుంది? అదన్నమాట. ఆదిత్యులు అమ్మవారి యొక్క కిరీటాన్ని తయారు చేశారు. అందులో
అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రని రంగు ప్రస్ఫుటించేటటువంటి పద్మరాగ మణుల్ని తాపడం చేశారన్నమాట. ఆ రకంగా పద్మరాగ మణులచే ఎంబాస్ చేయబడినటువంటి స్వర్ణ కిరీటాన్ని అమ్మవారు ధరించిందన్నమాట. ఈ ద్వాదశాదిత్యుల కాంతుల నుండి వెలువడే వివిధ వర్ణాలు కిరీటంపై ఉన్న చంద్రరేఖ పైన పడి ప్రతిఫలిస్తాయంట. అమ్మవారు చంద్రరేఖ కూడా ధరిస్తుంది కదా. ఈ కిరీటం మీద, చంద్రరేఖ మీద ఈ ద్వాదశ ఆదిత్యుల యొక్క కిరణాలు పడి సూర్యకాంతి తిరిగి ప్రతిఫలించి అమ్మవారి మీద పడి, ఈ ఆదిత్యుల కాంతి ఎలా వచ్చింది? నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల, అమ్మవారు ఇచ్చినటువంటి అరుణకాంతి ఆదిత్యుల యొక్క కాంతి, ఆ కాంతి మళ్ళీ ఈమె కిరణాల మీద పడుతోంది. అంటే రిఫ్లెక్టెడ్ రేస్ అండ్ రిఫ్రాక్టెడ్ రేస్. ఈ కిరణాలు ఒకదానితో ఒకటి, ఆ కిరణాలు పోటీ పడి ఈ మణుల మీద పడి తిరిగి మరింత ఉజ్వలంగా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నాయన్నమాట. ఈ ద్వాదశాదిత్యుల కాంతుల నుంచి వెలువడేటటువంటి ప్రభావం మనం ఊహించాలి. అనుభవైక వైద్యం, ఊహ అదేమిటంటే ధ్యానంలోని మనం ధ్యానించుకోవాలన్నమాట. ఈ విధమైన అమ్మవారి కిరీటాన్ని ధ్యానిస్తే అమ్మవారి మీద భక్తి పెరగడమే కాకుండా స్థిరమైన చిత్తం అనేది ఏర్పడుతుంది. అమ్మవారి యొక్క స్వరూపం అనేది మన హృదయంలో కూడా చిరస్థాయిగా కొలువు ఉండేటట్టు ఉండిపోతుంది అనమాట. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశాన్ని ధారావాహికంగా ప్రసంగించిన శ్రీ వింజమూరి బాలమురళి గారికి ధన్యవాదాలు. నమస్కారం.